మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికే విషయంలో అత్యంత సన్నిహిత మిత్ర దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్ అధినేతల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. ఇరాన్తో అమెరికా జరుపుతున్న రహస్య శాంతి చర్చలను దెబ్బతీసేలా ఇజ్రాయెల్ లెబనాన్లోని బీరుట్పై బాంబుల వర్షం కురిపించేందుకు సిద్ధమవడమే దీనికి కారణం. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి అత్యంత ఘాటు పదజాలంతో హెచ్చరించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇరాన్ యుద్ధం ముగింపుపై ఇరు దేశాల మధ్య వచ్చిన ఆ విభేదాలేంటి? ట్రంప్ హెచ్చరికకు నెతన్యాహు వెనక్కి తగ్గాడా? సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. మధ్యప్రాచ్యంలో 3 నెలలుగా సాగుతున్న ఇరాన్ యుద్ధాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేగంగా అడుగులు వేస్తున్నారు. పాకిస్తాన్, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు హార్ముజ్ జలసంధి దిగ్బంధనాన్ని తొలగించేందుకు వాషింగ్టన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ శాంతి ప్రక్రియకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పెద్ద అడ్డంకిగా మారారు. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లాను పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరూట్పై భారీ దాడులకు ప్లాన్ చేసింది. సింగిల్ కమాండర్లను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ దాడుల వల్ల ఇటు లెబనాన్లో తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది. దాంతో ఆగ్రహించిన ఇరాన్, ఇజ్రాయెల్ గనుక బీరూట్పై దాడులు ఆపకపోతే అమెరికాతో జరుగుతున్న శాంతి చర్చలను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించింది. తాను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పీస్ డీల్ ప్రమాదంలో పడడంతో అధ్యక్షుడు ట్రంప్ నేరుగా రంగంలోకి దిగారు. నెతన్యాహుతో జరిపిన ఒక్క ఫోన్ కాల్లో ట్రంప్ తీవ్రస్థాయిలో బూతులతో విరుచుకుపడినట్లు అమెరికా ఉన్నతాధికారులను ఉటంకిస్తూ యాక్సియోస్ మీడియా సంస్థ సంచలన కథనాన్ని బయటపెట్టింది. నువ్వేమన్నా పిచ్చోడివా? నేను గనక లేకపోతే నువ్వు ఈ పాటికి జైల్లో ఉండేవాడివి. నిన్ను నేనే కాపాడుతున్నా. నీ ప్రవర్తన వల్ల ఇప్పుడు ప్రపంచమంతా నిన్ను, ఇజ్రాయెల్ను ద్వేషిస్తోంది అంటూ ట్రంప్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బీరూట్పై ఎలాంటి భారీ సైనిక దాడులు చేయకూడదని ట్రంప్ గట్టిగా ఆదేశించడంతో నెతన్యాహు వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ హాట్ కాల్ ముగిసిన వెంటనే ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బీరూట్ వైపు వెళుతున్న ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి తిప్పించామని, హిజ్బుల్లా కూడా దాడులు ఆపేందుకు అంగీకరించిందని ప్రకటించారు. అయితే ఇటు ఇజ్రాయెల్లో మాత్రం నెతన్యాహుపై సొంత క్యాబినెట్ నుంచే ఒత్తిడి పెరుగుతోంది. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి దాడులు ఆపడం వల్ల ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా మంత్రి ఇటమార్ బెన్ గ్విర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాకు నో చెప్పాల్సిన చోట నెతన్యాహు లొంగిపోయారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. యుద్ధాన్ని పూర్తిగా ఆపేసి అంతర్జాతీయంగా చమురు సంక్షోభాన్ని నివారించాలని ట్రంప్ చూస్తుంటే, ఇరాన్ను ప్రాంతీయంగా పూర్తిగా బలహీనపరిచే వరకు యుద్ధం ఆపకూడదనేది నెతన్యాహు వ్యూహంగా కనిపిస్తోంది. మరి ఈ ఇద్దరు గట్టి నేతల భిన్న వ్యూహాల మధ్య ఇరాన్ యుద్ధానికి ఎప్పుడు ఎలా ముగింపు పడుతుందో చూడాలి.